ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఇంట్లో నెగటివ్ పరిస్థితులు ఏర్పడటానికి కారణం వాస్తు కూడా కావచ్చు. ఒకసారి వీటిని సరిచూసుకొని వాస్తు మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మిమ్మల్ని మానసిక సమస్యలు వేధిస్తున్నాయా? అయితే ఈ వాస్తు దోషాలు కారణం కావచ్చు. వాటికి పరిష్కారం ఏంటో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. వాస్తు దిక్కులను గురించి చర్చిస్తుంది. నిర్మాణాలకు కావలసిన అన్ని నియమాలను గురించి వివరిస్తుంది. నిర్మాణాల్లో ఏ దిక్కుల్లో ఏ వస్తువులు ఎలా ఉండాలి వంటి అన్ని విషయాలను గురించి వాస్తులో వివరణలు లభిస్తాయి. కొన్ని వస్తువుల దిశ మారితే అవి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అవే వస్తువులు తప్పు దిశలో ఉంటే నెగిటివ్గా మారచ్చు. ఇలా వస్తువుల ప్రభావం ఇంట్లో నివసించే వారి శారీరక మానసిక పరిస్థితుల మీద చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మానసిక ఉద్రిక్తత పెరిగిపోతుంది కూడా. ఎంత ఆస్తిపాస్తులున్నా మానసిక ప్రశాంతత లేకపోతే అది వృధా. ఏ పని చేయాలని అనిపించదు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యపడదు. కొంతమంది ఇళ్లలో తెలియని అశాంతి తాండవిస్తుంటుంది. ఇందుకు కారణం కొన్నిసార్లు వాస్తు కావచ్చు. ఎలాంటి వాస్తు దోషాలు ఇందుకు కారణం కావచ్చో తెలుసుకుందాం. ఇంట్లో భయం గొలిపే చిత్రాలు పెట్టుకోవద్దు. ఉగ్ర రూపంలో ఉండే దేవుడి బొమ్మ లేదా విగ్రహం కూడా పెట్టుకోవడం మంచిది కాదు. హింసను సూచించే ఎలాంటి చిత్రాన్ని లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు. వీటి వల్ల ఇంట్లో నెగటివ్ శక్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక అశాంతి పెరిగిపోతుంది. ఇంట్లో పెద్దవారు ఎప్పుడూ నైరుతిలో పడుకోవాలి. పాదాలు పడమర దిశలో, ఉత్తరం వైపు తల ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి. తల ఆగ్నేయంలో ఉంటే మంచిది. నిద్రించేందుకు సరైన దిశను ఎంచుకోవాలి. లేదంటే మానసిక సమస్యలు రావచ్చు. ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పెట్టుకోవద్దు. ఇంట్లో ప్రతికూలతకు ఇవి కారణం కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలకు కూడా ఇది ఒక కారణం కావచ్చు. అందుకే వీలైనంత త్వరగా విరిగిన వస్తువులను ఇంట్లో నుంచి దూరంగా పారేయాలి. ఇంట్లో అద్దం దక్షిణం లేదా పడమర గోడకు అమర్చకూడదు. ఈ దిక్కున ఉన్న అద్దం ప్రతికూల ప్రభావాలకు కారణమవుతుంది. ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే తీసేయాలి. ఇది మానసిక అశాంతికి కారణం కావచ్చు. కనుక పగిలిన ఫ్రేములు, అద్దాలు తీసి పారేయాలి. ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కూడా అభివృద్ధి నిరోధకంగా మారుతుంది. ఫలితంగా మానసిక అశాంతికి కారణమవుతుంది. ఎప్పుడూ పిల్లర్ కింద కూర్చొని పని చేయకూడదు. ఇది తలనొప్పి లేదా మానసిక అశాంతికి కారణమవుతుంది. ఇంట్లో వాష్రూమ్లు మూసిపెట్టి ఉంచాలి. తెరిచి ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరి అది మానసిక ఆరోగ్యానికి కారణమవుతుంది. పూజాస్థలం వాస్తుకు అనుకూలంగా ఉండాలి. పూజాస్థలం ఇంట్లో ఈశాన్యంలో ఉండాలి. ఈశాన్యంలో లేదా తూర్పు దిశలో నీటిని నిల్వ చేయాలి. లేదా నీటి తొట్టి లేదా కలశం వంటిది ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఇది ఇంట్లోని మహిళల మానసిక స్థితి మీద చాలా ప్రభావం పడుతుంది. ఇంట్లో వాడని మందులు లేదా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఉంటే వెంటనే బయటపడేయాలి. ఇది చాలా పెద్ద నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.